వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది మన ఇండియాలో, డింక్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. అంటే పెళ్లి చేసుకుంటారంట, హ్యాపీగా ఉంటారంట, కానీ పిల్లలు మాత్రం వద్దు. ఏంటి మేడం ఈ డింక్? అసలు దీని అర్థం ఏంటి? ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది ఇది అసలు? అందుకేనేమో ఇప్పుడు చాలా మంది ఎన్ని ఇయర్స్ అయినా ఇంకా పిల్లలు లేరు అంటుంటారు, ఇంకా వాళ్ళకి అవ్వలేదేమో అనుకుంటుంటాం. అసలు కారణం ఇది. డింక్ ఏముంది, డబుల్, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. అంటే ఇద్దరికి సంపాదన ఉంటుంది, ఉండాలి, ఉంటే మాకు బాగుంటుంది, అది ఒకటి. దాన్ని మాత్రమే మనం ఎంజాయ్ చేయాలి. పిల్లలు వద్దు. పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళకి షేర్ చేయాలి. ఇందులో రకరకాలు చెప్పుకోవచ్చు. ఇది చాలా సంవత్సరాల నుంచి, ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది ఇది ఈ ట్రెండింగ్లో. పిల్లల్ని తొందరగా కనటం లేదు, 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా, కొంతమందికి ఇంకా తర్వాత పుట్టడం లేదు. ఏంటంటే వీళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఇది వచ్చిన దగ్గర నుంచి బాగా డబ్బుకు అలవాటు పడ్డారు. మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం నవీన గారు. అది డబ్బు, మెయిన్ డబ్బు డబ్బు డబ్బు. చేతి నిండా డబ్బు కావాలి, వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఉండాలి, డైరెక్ట్గా బతకాలి. అంతే. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నా నేను, వాళ్ళు ఇష్టారాజ్యంగా బ్రతకాలి. దీనికి మనం ఇదా కారణం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి డబ్బు ప్రధానం. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని తీసుకుంటే వాళ్ళు కొంచెం కష్టపడి వీళ్ళని ఒక స్టేజ్కి తీసుకురావడము, లోన్స్ తీసుకొని చదివించడము, ఇలాంటివన్నీ ఉండేవి. ఇవన్నీ చూడటం అనేది, ఇవన్నీ అనుభవించి కొంచెం లోన్స్ అని, డబ్బు లేకపోవటం అనే విషయాలు వాళ్ళకి పట్టట్లేదు తలకి. అరే ఇంత కష్టపడి మా వాళ్ళు ఇది చేస్తున్నారు కదా పిల్లల కోసము, ఇప్పుడు మేము కూడా అలాగే బ్రతకాల, లేకపోతే మేము అలా బ్రతకొద్దు అనే నిర్ణయాలకు వస్తున్నారు ఇప్పుడు యూత్ చాలామంది. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు చదువుకుంటున్నారు, జాబ్లో సెటిల్ అవుతున్నారు, వాళ్ళకి సఫిషియెంట్ శాలరీస్ వస్తున్నాయి, కానీ అది మా ఇద్దరికే సరిపోవట్లేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండమైన బట్టలు వస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన రకరకాలు ఏమేమి కావాలో అన్నీ వస్తున్నాయి, వస్తున్నాయి. అవేం చీప్గా ఏం లేవు. చూడండి మీరు కావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా అందులో మళ్ళీ బ్రాండ్స్, మళ్ళీ అందులో ఇంకా లగ్జరీలు. అంటే ఈజ్ ఈక్వల్ టు లగ్జూరియస్ లైఫ్ దే వాంట్స్ అనమాట. అంత లగ్జూరియస్ లైఫ్ కావాలి. ఇంకా చెప్పాలంటే మేము ఎంజాయ్ చేయడానికి మాత్రమే మేము సంపాదించాలి, మేము సంపాదించింది ఎంజాయ్మెంట్స్కి మాత్రమే ఉపయోగించాలి. ఇంకా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి మనం షేర్ చేయాలి. షేర్ అంటే ఏంటి, ఏదో ఇద్దరు జీతం నుంచి కొంత తీసి వాళ్ళకి పెడితే సరిపోయే రోజులు కూడా కావు ఇవి. ఇప్పుడు స్కూళ్ళు ఫీజులు చూడండి, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి. నార్మల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మొన్నటి వరకు, ఇప్పుడు అవి కూడా అంతరించిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అంతరించిపోతున్నాయని చెప్పుకుంటున్నాము, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చిన్నవి కూడా మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి. అఫ్కోర్స్ ఇవి కూడా అవే అనుకోండి, కానీ లెవెల్ అనేది, స్టాండర్డ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నాకు తెలిసి ఒక 10 years క్రితం ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి నేను చూస్తే అందులో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు మాత్రమే ఎంట్రీ. అందులో టీచర్స్ని కూడా చాలా సెలెక్టివ్గా తీసుకుంటారు, చాలా ఒక స్పెషల్గా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా స్కూల్స్ వెలుస్తున్నాయి అలాంటివి. అన్నిటికీ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్. మరి అందులో స్టాండర్డ్స్ ఏముంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇంకా ఏముంటాయి అనేది మనం వెళ్ళి చూస్తే కానీ తెలియదు. సో అన్ని ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉంటున్నాయి అన్నమాట. అంటే అందులో ఫీజులు కానీ, ఫెసిలిటీస్, పిల్లలకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మొత్తం విత్ ఏసీ, మొత్తం ఇంకెలా చూసుకున్నా ఆ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ వచ్చేస్తాయి. మరి ఆ స్కూల్స్లో చదివించాలంటే వీళ్ళిద్దరు సంపాదించిన దాంట్లో నుంచి కొంత షేర్ తీస్తే సరిపోదు, చాలా పెట్టాలంటే మరి మేము ఇంకా ఎలాగా మంచిగా ఎంజాయ్ ఎలా చేస్తాము, లగ్జరీగా ఎలా ఉంటాము, అసలు ఎలా ఎంజాయ్ చేయగలుగుతాము అనేది ఒకటి. సో దానివల్ల కూడా మనకి ఆపుకుందాం పిల్లల్ని కొంతకాలం అనుకునేది, ఇంకా పిల్లలు వద్దు అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమందికి పుట్టడం లేదు. అంటే ఈ పిల్లలు ఒక్కటే నేను చెప్పట్లేదు, దీని మీద డెప్త్కి వెళ్తే సింగిల్గా ఎపిసోడ్ మనం చేయొచ్చు ఇది. సో ఇది ఒక పాయింట్. అయితే ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి బాగా ఫ్రీగా ఉండాలని కోరుకుంటారు, ఎవరు అడ్డం రాకూడదు. పిల్లలేంటి అసలు పేరెంట్స్ని కూడా ఇప్పుడు దగ్గర రానివ్వట్లేదు. అలాంటిది ఇంకా పిల్లలు ఇంకెంత అడ్డం వాళ్ళకి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మేము పడ్డ బాధలు మా పేరెంట్స్ పడ్డా మేము పడకూడదు, కంప్లీట్గా మేమే ఇలా ఉండాలి అనేది మెయిన్ ప్రధానం. ఇంకా పిల్లల్ని పెంచాలంటే చాలా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు బయట చూస్తుంటే దారుణాలు అనేకం జరుగుతున్నాయి, అదొక రీజన్.
పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, అమ్మాయినా అబ్బాయినా. అమ్మాయి అయితే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. కష్టపడటం కాదు, భయంతో బ్రతకాలి. ఇప్పుడు చాలామంది ఇలాగే అంటున్నారు, ఎలా పెంచాలి ఆడపిల్లల్ని అని. అంటే పెంచలేని స్థితి, ఉద్యోగాలు కదా, వాళ్ళు ఇవే చూసుకుంటారా అవే చూసుకుంటారా, 24 అవర్స్ పిల్లల్ని కాచుకుని ఉండలేరు వాళ్ళు. ఇదొక రీజన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి గోల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం, నేను డైరెక్ట్గా చూస్తున్నాను గోల్స్ అనమాట. గోల్స్ అంటే వాళ్ళ పర్సనల్ అవ్వచ్చు, వర్క్ పరంగా కూడా వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఇస్తారు. అవి రీచ్ అవ్వాలన్నా కూడా ఇవి ఒక ప్రతిబంధకం. ప్రతిదానికి ఇలా ఇటే వస్తున్నాం మళ్ళీ ఈ పిల్లలు. సో ఈ రీజన్తో కూడా పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పర్సనల్స్, నేను చూస్తున్నా వైఫ్ అండ్ హస్బెండ్స్ని, ఓకే వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ట్రిప్స్కి వెళ్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పర్సనల్గా మనం వాళ్ళని మాట్లాడించినట్లయితే వాళ్ళని, వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ అచీవ్మెంట్స్ ఉంటున్నాయి. వాళ్ళ ఒక సాటిస్ఫాక్షన్ కోసమే కానీ, ఇంకా ఎలా చెప్పుకున్నా కూడా వాళ్ళకి ఇండివిజువల్గా కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అలాంటివి. ఇండివిజువల్గా కోరుకున్నప్పుడు పిల్లలు అడ్డమే కదా. నువ్వెందుకు చూడవు. ఆ పసిపిల్లలు ఏమవుతారు, వాళ్ళకి ఫీడ్ చేయాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, డైపర్స్ మార్చాలన్నా, ప్రతి దానికి కోఆర్డినేషన్, ఇద్దరికి ఒక కోఆపరేషన్ అనేది ఉంటే ఓకే, ఇద్దరు ఒక అగ్రిమెంట్ మీద నడుస్తుంది ఓకే. లేదు అని అంటే కిచకిచలే, గొడవలే. మరి అప్పుడు ఆ పసిబిడ్డలు ఏమవుతారు, ఆకలి తీరక, డైపర్లు చేంజ్ చేసేవాళ్ళు లేక. డైపర్ చేంజ్ ఎంత ఈజీ పని అది. ఒకప్పుడు డైపర్స్ కాదు, క్లాత్స్ వాడేవారు. ఇప్పుడు మరి డైపర్ ఇట్లా తీసి ఇంకోటి పెట్టడానికి అదొక పెద్ద పని. మరి అది కూడా వాళ్ళకి అడ్డమవుతుంది, కష్టమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని కనాలా, కంటే ఎలా పెంచాలి అని ఒక భయం. ఇలా రకరకాలుగా తీసుకుంటే, ఏ రకంగా తీసుకున్నా వాళ్ళకి ఇది కష్టమవుతుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలని కోరికలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే, కోరికలు ఇంతతో మొదలవుతున్నాయి. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా చూడండి, మనకు తెలిసిన పరిధిలో కోరికలు అనేవి, విషయాలు అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అవి ఏ స్థాయికి వెళ్ళినాయంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి ఆ కోరికలు. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉంటావు, ఒక స్టేట్లో, ఒక వేరే కంట్రీలో ఉంటావు, ఒక వేరే చిన్న ఊళ్ళో ఉంటావు, అది కూడా ఒక గ్రామంలో ఉంటావు. నీ కోరికలు విచిత్రంగా, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు నీలో ఉన్నట్టయితే అసలు లైఫ్లో ఎట్లా నువ్వు దాన్ని అచీవ్ అవుతావు, అసలు పిల్లలతో కానీ, భర్తతో కానీ, పేరెంట్స్తో కానీ, ఒక కుటుంబంతో తను ఉండలేరు వాళ్ళు. ఏంటంటే ఆ కోరికలు గుర్రాలన్నమాట. అంటే ఎక్కడో చూస్తారు, లేకపోతే ఏదో సినిమాలో చూస్తారు, లేకపోతే ఎవరో ఏదో చేయటం చూస్తారు, వింటారు. అది చూసి మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది. చేతిలో రూపాయి లేని వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేస్తున్నారు ఇవాళ రోజున. ఎందుకంటే ఆ ట్రావెలింగ్లోనే ఏదో ఒకటి సంపాదించేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం. ఇంకా సంసారం, పిల్లలు, పేరెంట్స్ అనేవి ఏమో ఎలా నడుస్తాయి అలా నడుస్తాయి. ఇంకా నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను నచ్చితే చేసుకో, లేకపోతే లేదు. ఈ డింక్ ట్రెండ్ వల్ల ఫ్యూచర్ ఏమైనా ప్రమాదాలు ఉన్నాయంటారా? ప్రమాదం అంటే ఇప్పుడు చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం అబ్రాడ్లో చూస్తున్నాము, చాలా మందికి పిల్లలు ఉండరు. ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి 5, 7, 10, 11 పిల్లల్ని, కుక్క పిల్లల్ని కానీ, పిల్లి పిల్లల్ని కానీ పెంచుతూ ఉంటారు, మిక్స్ కానీ. 5 అవి 5 ఇవి ఒక చైన్కి ఇలా వేస్తారు. ఇలాగా రథానికి కనుక 7 గుర్రాలు పెట్టి రథం ఎలా పోనిస్తారో, ఈ కుక్క పిల్లల్ని ఇంతంతే ఉంటాయండి అవి, ఇంతంతే. కరెక్ట్గా మనం చూస్తే ఒక 15 రోజులు 20 రోజులు పిల్లి పిల్ల ఎలా ఉంటుంది ఆ సైజులో ఉంటాయి కుక్క పిల్లలు. అలానే పిల్లులు కూడా ఆ పెద్దవే అవి, కానీ ఆ సైజే ఉంటాయి అవి. వాటిల్ని ఒక 10 పెట్టేసుకుంటారు, 5 అనుకోండి, 7 అనుకోండి, 10, 11 కూడా ఉన్నారు. ఇలా పెట్టుకుని వాటిని పెంచుతారు, అవన్నిటిని పెంచుతారు. ఇంటికి తీసుకెళ్ళి వాటికి ఒక రూమ్ అలాట్ చేయడము, వాటికి ఒక డిసిప్లిన్ నేర్పడము, టైంకి సౌండ్ చేస్తే లేకపోతే పిలిస్తేనో రావడం, ఫీడ్ పెట్టడం, వెళ్తాయి. తర్వాత వీళ్ళు ఎంత ప్రేమిస్తారో దానికి రెట్టింపు ప్రేమని మూగజీవులు ఇస్తాయి. ఎందుకంటే వాటికి పాపం ఏం తెలియదు, మనంత తెలివితేటలు లేవు కదా, అవి బాగా ప్రేమిస్తాయి మనల్ని. ఇప్పుడు కూడా చూడండి, ఆ కల్చర్ ఇండియాకి వచ్చేసింది. ప్రతి ఇంట్లో ఒక పెట్టుని పెంచుతున్నారు. చూసారంటే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి అవ్వకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, లేదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇద్దరే ఉండొచ్చు. ఎందుకంటే ఒక మైండ్కి ఒక డైవర్షను, ఒక బాధ, ఒక డిప్రెషను ఏమీ లేకుండా ఉండటం కోసం కుక్క పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే మనుషుల్ని ప్రేమించే కంటే కుక్క పిల్లల్ని పెంచుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనిషిని నమ్మలేకపోతున్నాడు, మనిషిని ప్రేమించలేకపోతున్నాడు, మనుషుల మధ్యన ఉన్న బాండ్ని కాపాడుకోలేకపోతున్నారు. వన్ సైడ్ ఉంటే కూడా రెండో వైపు నుంచి ఉండట్లేదు. ఇదంతా మనుషులు చాలా వేసారిపోతున్నారు. మనకి పిల్లలు వద్దు ఇలా. కానీ మనం వేరే పెద్ద కంట్రీస్ తీసుకున్నట్టయితే అబ్రాడ్లో వాళ్ళకి, మనకి జపాన్, జర్మనీ ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు యూత్ తక్కువైపోయారు, అందరూ ముసలి వాళ్ళే.
వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట నుంచి మైగ్రేట్ చేసుకుని యూత్ని వాళ్ళు వర్క్ చేయించుకోవడం అది. కానీ ఈ యూత్ కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే మనకి పిల్లలు అడ్డం అనుకుని వాళ్ళు పిల్లల్ని కనట్లు. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచ జనాభా తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చే కొద్దీ జనరేషన్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది, మన దేశం ఇంకా ఏం ఉండదు కదా, ఏ దేశము ఉండదు. దాని యొక్క ఇది డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది, దాని డెవలప్మెంట్ అనేది. ఒక కంట్రీ డెవలప్మెంట్ యూత్ మీదే కదా డిపెండ్ అయి ఉంటుంది. మరి అలాంటప్పుడు యూత్ డెవలప్మెంట్ లేకపోతే ఎలా? అసలు పిల్లలు పుట్టకపోతే ఇంకా యూత్ ఎక్కడి నుంచి వస్తారు? కొన్ని కంట్రీస్ అయితే ఒకప్పుడు చైనా 1 కిడ్డే, ఎవరన్నా సెకండ్ కిడ్ని కన్నారంటే వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ వేశారు ఒకప్పుడు. వాళ్ళే ఇప్పుడు ఎంతమంది పిల్లలైనా కనండి అని చెప్తున్నారు. యుఎస్లో కూడా నేను చూశాను, ఈ చైనీస్ చాలామంది పాపులేషన్ చాలా ఎక్కువ పర్సెంట్లో ఉన్నారు అక్కడ. అమెరికన్స్కి కొంతమంది పిల్లలు ఉంటారు, కోర్స్ అక్కడ అమెరికన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, అందరు మెక్సికన్స్ వాళ్ళే ఉంటారు. ఒరిజినల్ అమెరికన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఉన్నది మెక్సికన్స్, ఈ చైనీస్ అనమాట. వీళ్ళు విపరీతంగా పిల్లల్ని కంటున్నారు. ఒక్కళ్ళకి 5 పిల్లలు. ఈ రోజుల్లో ఎక్కడైనా చూస్తున్నాం 5 పిల్లల్ని మనం. మరి ఇండియాలో కూడా మనకి కూడా ఎక్కువ జనాభా పెరిగిపోయిందని 1 లేదా 2 అని అన్నారు. గత 50 సంవత్సరాల నుంచి చూసుకుంటే 3 కంటే ఎవరు కనలేదు. ఇప్పుడైతే సింగిల్ కిడ్డే. మరి ఇప్పుడు మన కంట్రీ కూడా పిల్లల్ని కనండి అని చెప్పి ఫ్రీ చేశారు. 2 కాదు, మీరు కనండి. ఎందుకు? పాపులేషన్ పెంచాలి. ఎందుకు పాపులేషన్ పెరిగితే మరి అదే భూమి కదా, ఎలా సరిపోతుందంటే మరి డిస్పర్స్ అవుతున్నారు కదా, అవుట్ ఆఫ్ కంట్రీస్కి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు స్కిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, వేరే కంట్రీ వాళ్ళు పిలుస్తున్నారు. తర్వాత అలా కూడా మన ఎకానమీ కూడా పెరుగుతుంది కదా ఇక్కడ. ఇలా ఆలోచించి ఇప్పుడు మన దేశానికి ఉన్నంతమంది ఉంటారు, అక్కడికి వెళ్తే కూడా మన ఎకానమీ పెరుగుతుంది, మన స్కిల్స్ బయటకు వెళ్తాయి. అది కూడా ఒక ప్లస్సే. వన్ సైడ్ చూస్తే మనం అది కూడా ప్లస్సే. కాబట్టి ఎక్కువ మందిని కనండి అని చెప్పి మనకి ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళ ఓల్డేజ్ వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అప్పుడు మొన్నటి వరకు చూసుకున్నారు అందరూ, ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళని చూడటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే వాళ్ళ గోల్స్, వాళ్ళ కెరీర్, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా నాశనం అవుతున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళని కొంతవరకే చూడగలుగుతున్నారు కొంతమంది అసలు చూడలేకపోతున్నారు. అసలు చాలా ప్రాబ్లమేటిక్గా తయారైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు వద్దు అనుకోవడం. కానీ ఇప్పుడు పాపులేషన్ని పెంచడం వల్ల మన దేశం యొక్క డెవలప్మెంట్ ముందుకెళ్తుంది. పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఉంటారు, వీళ్ళకి బాగానే ఉంటుంది. కాదు మరి శృతి మించిన ఎంటర్టైన్మెంట్స్, ఎంజాయ్మెంట్స్ అనేవి వాళ్ళు ఆలోచించి కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే మనకి కంట్రీ డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ డింక్ కల్చర్లు, మనకి డింక్ కాదు, డింకు, బింకు, పింకు ఇంకా చాలా వస్తాయి మనకి. వాటి వల్ల ఎంతవరకు మనకి మంచి అనేది యూత్ ఆలోచించాలి. థ్యాంక్ యూ.